ఇతను ఈ వల్లభనేని వంశీ ఫిబ్రవరి 2023లో అంటే ఎన్నికలకు సుమారు ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి అక్కడే కార్లకు నిప్పులు పెట్టి తర్వాత ఫర్నిచర్ అంతా ఇరగొట్టి తగలబెట్టేశారు, కార్యాలయాన్ని తగలబెట్టేశారు. అక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీస్ స్టేషన్కి సత్యవర్ధన్తో పాటు నేటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర ఇద్దరు కూడా వెళ్ళి గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ సత్యవర్ధన్ ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆగస్టు 20న 2024 ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చినాక వంశీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఏదో తిప్పలు పడి ఏదో రకంగా కోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు. అతనికి భయం వెంటాడుతూ ఉంది. ఈ సత్యవర్ధన్ పార్టీ కార్యాలయం తగలబెట్టినట్టు ఫిర్యాదు చేశాడు. అతను ఫిర్యాదుదారుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు బూతులు తిట్టాడు, కులం పేరు పెట్టి దూషించాడని చెప్పి కేసు పెట్టాడు. ఇక ఇది మన మెడకు చుట్టుకుంటుంది, జైలుకి వెళ్ళాల్సి వస్తుందని భయపడి ఈయనే తెలివిగలడు అనే విధంగా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారుడితోనే నేను ఈ కేసు ఉపసంహరించుకుంటున్నాను, అసలు ఆ కార్యాలయం తగలబడినప్పుడు నేను అక్కడ లేనని చెప్పించడం, లేదు ఒక వాంగ్మూలను ఇప్పించేసి అసలు నన్ను ఎవరు ఏమనలేదు, ఈ కేసుకు నాకు సంబంధం లేదు, నేను అక్కడ లేను అని చెప్పి చెప్పించాలనే ప్రయత్నం చేశాడు వల్లభనేని వంశీ. అందుకోసం ఈ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్ని ఈ సత్యవర్ధన్ ఏం చేశాడు, పార్టీ ఆఫీస్ తగలబడిపోయింది, ఇక ఇక్కడ ఎందుకులే అని చెప్పి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో ఏదో చిన్న ఉపాధి కొరియర్ బాయ్గా ఏదో పని చేసుకుంటున్నాడు. ఇక ఈయన గొంతు మీద కత్తి వేలాడుతుందని తెలిసిన వంశీ సత్యవర్ధన్ ఎక్కడున్నాడో పట్టుకున్నారు. పట్టుకుని ఆయన్ని కిడ్నాప్ చేశారు. హైదరాబాద్లో కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి ఆయన చిత్రహింసలకు గురి చేసి నానా బూతులు తిట్టి చివరికి ఆయన వృషణాలు ఆ గోలీకాయలపై కూడా దాడి చేసి కాల్తో ఆ ప్రైవేట్ పార్ట్స్ వృషణాల మీద తనటం, ఈ విధంగా హింస పెట్టి అతను ఒప్పించారు. కేసు ఉపసంహరించుకుంటాను, నన్ను బూతులు తిట్టలేదు, ఆ కార్యాలయం తగలబడినప్పుడు నేను అక్కడే లేను కనుక ఇది నేను చేసిన తప్పుడు ఫిర్యాదు అని చెప్పి కోర్టులో చెప్పించాలని బలవంతాన ఆయన్ని హింస పెట్టి ఒప్పించారు. ఒప్పించిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కోర్టు ఉంది, ఆ కోర్టులో సాక్ష్యం చెప్పించారు. తర్వాత ఈయన్ని ముందే వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియోను కూడా కోర్టులో ఇచ్చారు. కేసు ఉపసంహరించుకున్నాడు, నన్ను ఏం చేయలేదని చెప్పారు కదా అని ఇక బ్రహ్మాండం, మన ప్లాన్ బాగా పారిందిలే అనుకున్నారు. మళ్ళీ విజయవాడ నుంచి తీసుకెళ్ళి విశాఖపట్నంలో ఒక ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. ఒకరు ఆయన A7 శివరామకృష్ణ ప్రసాద్, A8 లక్ష్మీపతి నిమ్మ, వీళ్ళిద్దరూ అక్కడ మళ్ళీ ఆయన హింసకు గురి చేశారు. ఇతను బెదిరించడమే కాకుండా తల్లిదండ్రులు నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తాం, నీకు దిక్కు మొక్కు ఎవరు లేరని చెప్పి బెదిరించాడు. ఇతను ఈ సత్యవర్ధన్ కనపడిపోయేసరికి అతను సోదరుడు తమ్ముడు కిరణ్ అని విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో పోలీసులు ఫిర్యాదు చేశారు. మా సత్యవర్ధన్ నా సోదరుడు కనపడటం లేదు, కిడ్నాప్కు గురయ్యాడని అనుమానం ఉంది, ఈ వల్లభనేని వంశీ ఏదైనా అతనిపై దాడి చేసి అతన్ని కేసు ఉపసంహరించుకునే దానిపై ఒత్తిడి ఉన్నట్టుగా మాకు పరోక్షంగా సమాచారం ఉందని
ఆయనతో పాటు గన్నవరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చాలా ధైర్యంగా రమాదేవి, ఆమె కూడా ఫిర్యాదు ఇచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పోలీసులు అరెస్ట్ వారెంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి 13 ఫిబ్రవరి 2025 ఉదయం 5 గంటల సమయంలో వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళారు. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? గచ్చిబౌలిలో మై హోమ్ బూజా అపార్ట్మెంట్స్లో ఉంటున్నాడు. పోలీసులు వెళ్ళి తలుపు తట్టారు. ఎవరో అనుకున్నాడు పోలీసులు వస్తారని ఊహించలా. పోలీసులు తలుపు తట్టగానే తలుపు తీశారు, లోపలికి వెళ్ళారు. అప్పుడు ఎఫ్ఐఆర్ చూపించి అరెస్ట్ వారెంట్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం పలానా కేసులో అని చెప్పారు. అయితే ఈయన ఏం చెప్పేశాడు, సరే నేను వస్తాను మీతో, వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను, ఇప్పుడు నేను ఇంకా డ్రెస్సులో లేను కదా అని లోపలికి వెళ్ళాడు. ఒక 40 నిమిషాల పాటు ఆయనకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా ఉండే సోషల్ మీడియా, ఈ సాక్షి పత్రిక, సాక్షి టీవీ లాంటి వాటికి, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులకు, రాజకీయ గురువైన కొడాలి నాని, అట్లాగే విజయవాడకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇక్కడ దేవినేని అవినాష్, తర్వాత విష్ణు, శ్రీనివాస్ మాజీ మంత్రి, వీళ్ళందరికీ ఫోన్లు చేసి నేను వస్తున్నాను, అది ఎట్టగో నన్ను అరెస్ట్ చేస్తారు, అక్కడ నిరసన గళం ఇప్పాలి, కార్యకర్తలను సంసిద్ధం చేయండి అని చెప్పి వాళ్ళని చెప్పటం. సరే, జగన్మోహన్ రెడ్డి కోసం కూడా ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఫోన్ ఎత్తలేదు, జగన్మోహన్ రెడ్డి పిఏలు కూడా ఫోన్ ఎత్తలేదు. కనుక జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇవ్వాల. నన్ను పోలీసులు కారులో తీసుకెళ్తారు, మీరు నా వెనకాల రండి, విజయవాడ రండి అని చెప్పి కొంతమందికి ఒక 40 నిమిషాల పాటు అందరికీ ఫోన్లు చేశాడు. వీళ్ళకి అనుమానం వచ్చి పోలీసులు మళ్ళీ తలుపు తట్టారు. ఏమండి మీరు డ్రెస్ చేంజ్ అన్నారు, ఇవన్నీ ఏంటి మీరు చేసేదని చెప్పి వీళ్ళు ఆ భార్యకు కూడా చెప్పారు. అమ్మ, మీరు ఈ సత్యవర్ధన్ అనే ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు, తర్వాత సత్యవర్ధన్ని కిడ్నాప్, అతనిపై హింస, తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం చేయటంలో, ఈ కేసుల్లో అతను అరెస్ట్ చేశాం, మీకు భార్యగా మీకు సమాచారం ఇస్తున్నామని భార్య పంకజశ్రీకి సమాచారం ఇచ్చి ఇక పోలీసులు కారులో వల్లభనేని వంశీని జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి తరలించుకుంటూ వస్తే నందిగామ దగ్గర ఆమె భార్య మా భర్తతో మాట్లాడాలంటే తర్వాత మాట్లాడదు కానీ మీరు పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడతారు కానీ చెప్పి వచ్చేసారు.